నమస్తే, నేను సిరి. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారి అరెస్ట్. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీలో వరుస అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది అనిపిస్తుంది. ముందు చూసుకున్నట్టయితే వల్లభనేని వంశీ గారు, మొన్న చూసుకున్నట్టయితే పోసాని గారు, అండ్ ఇప్పుడు రేపు చూసుకున్నట్టయితే గోరంట్ల మాధవ్ గారు అని అనిపిస్తుంది. ఎందుకంటే తనకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. వచ్చే నెల 5వ తారీఖు అయితే పోలీసులు ఏదైతే హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులలో జారీ చేశారు. ఇంతకీ ఏమైందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవల్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. ఇప్పుడు చూస్తుంటే ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు గతంలో అనేక తప్పులు చేసినా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ప్రజల నుంచి వెళ్ళి ఫిర్యాదులు వెళ్ళినా కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు. సో ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. వరుసగా అయితే అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. అండ్ ఇప్పుడైతే గోరంట్ల మాధవ్ గారి టర్న్ వచ్చిందేమో అనిపిస్తుంది. ఆల్రెడీ నోటీసులు కూడా జారీ చేశారు అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడైతే పోలీసులు అయితే చెప్తున్నారు మార్చి 5న అయితే పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని. నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? పరిణామాలు ఏమున్నాయండి? ఇప్పుడు మీరు అరెస్ట్ చేసిన వాళ్ళని ఎవరిని చేస్తున్నారు చూడండి ఒక్కసారి. సాధారణ ముద్దాయిలుగా ఎవరిని పరిగణించట్లేదు కదా. వీళ్ళందరూ చూసుకోండి. వల్లభనేని వంశీ, ఆయన సత్యవర్ధన్ అనే ఒక దళితుడిని కిడ్నాప్ చేశాడు. యాక్చువల్గా ఆయన మాట్లాడిన మాటలకి ఎప్పుడో అరెస్ట్ చేయాలి, కానీ చేయలేదు కదా. ఇదేమి ప్రభుత్వానికి సంబంధించింది కాదుగా. దళిత యువకుడి కిడ్నాప్కి సంబంధించి ఆయన కుటుంబం ఇచ్చిన ఒక ఫిర్యాదుకి వాళ్ళ తమ్ముడు ఇచ్చిన దానికి పోలీసులు స్పందించారు, ఆయన పట్టుకున్నారు. కృష్ణమురళికి ఎందుకు ఇచ్చారు నోటీసులు? ఆయన వీడియోలు చూడండి. ఎవరికైనా ఒళ్ళు అంటుకుపోదా? కృష్ణమురళి ఏమనుకున్నాడు, నేను సన్యాసాన్ని అయిపోయినట్టుగా ప్రకటిస్తే గొడవ ఉండదు, నా జోలికి ఎవడు రాడు అనుకున్నాడు. భావప్రజ్ఞ స్వేచ్ఛ అంటే ఏంటండి? కొత్త పదాలు వాడుతున్నారు వీళ్ళు. అంటే ఏదైనా మాట్లాడవచ్చు అని చెప్పేసి చాలామంది అని ఏదైనా మాట్లాడడం ఏంటంటే బూతుల వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడున్న అంటే ఏదైనా మాట్లాడటం అంటే వైసీపీ వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మీరు బూతులు మాట్లాడండి, అదే భావప్రజ్ఞ స్వేచ్ఛ అని వాళ్ళకు ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆయన. అంతే కదా. మరి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించబట్టే కదా వీళ్ళందరూ మాట్లాడారు. ఈ మాట్లాడిన వాళ్ళు ఎవరికి బుద్ధి లేదండి. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్పండి, మాట్లాడిన వాళ్ళందరూ ఎవరు? ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక కమ్మ, ఒక కాపు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, ఒక రెడ్లు కూడా కొద్ది మంది. అంటే ఇప్పుడు వీళ్ళకి బుర్ర వెలగాలి కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తను మాట్లాడు బూతులు మాట్లాడిస్తాడు, ఎంజాయ్ చేస్తాడు అని వాళ్ళకి బుర్ర ఉండాలిగా. మీరు ఆయన కోసం పనిచేస్తున్నాం అనుకుని మీ వ్యక్తిత్వాన్ని చంపుకుని భావప్రజ్ఞ స్వేచ్ఛ అంటే బూతులు మాట్లాడటం అని ఒక ఫిక్స్ అయిపోయి మీరు మైండ్లో ఏం చేశారు? మీరు 5 ఏళ్ళు అసలు మీరేంటో మర్చిపోయి అసలు ఆడవాళ్ళ జోలికి వెళ్ళటం ఏంటి, పిల్లల జోలికి వెళ్ళటం ఏంటి, మహిళలను తిట్టడం ఏంటి? అంటే మిమ్మల్ని రోడ్డు మీద నిల్చోపెట్టి కొట్టేవాడు లేక, అడిగేవాడు లేక. అంటే అసలు పోలీసులు పని చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు భయపడిపోయారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే స్థితి లేకుండా పోయింది. ఇప్పటికి కూడా మీరు చూడండి, అరెస్టుల పర్వం సాగుతూ ఉంటే వైసీపీ ఏమంటుందండి? జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన అనుయాయులు కావచ్చు, ఏం మాట్లాడుతున్నారు? మళ్ళా మేము వస్తాం, నేను ముఖ్యమంత్రిని అవుతాను, అయ్యాక వీటన్నింటికి లెక్క తేలుస్తానంటున్నాడు. గోరంట్ల మాధవ్ కూడా అదే చెప్తున్నారు. మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అదే చెప్తున్నా, తప్పక మూల్యం చెల్లించాల్సి వస్తుందంటే ప్రజల్ని పరిపాలించడానికి వస్తారా? మీరు మూల్యాలు చెల్లించుకోవటానికి వస్తారా? మీరు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. ఇదే మీరు ఈ భాష మాట్లాడకపోతే ఎవడు మిమ్మల్ని అరెస్ట్ చేయడుగా. మామూలుగా విమర్శించారు, రాజకీయ విమర్శ అనుకుని వదిలేస్తారు. అంతేగాని నువ్వు ఎలాంటి వీడియోలు చేసావు, నువ్వు ఎలాంటి వీడియోలు చేసావు ఒక్కసారి గోరంట్ల మాధవ్ గుర్తు తెచ్చుకుంటున్నాం మనం. ఒకసారి వీడియో వేసి చూపిస్తే వాట్ హీ డిడ్ అనేది తెలుస్తుంది అతనికి. అంతే కదా. వీళ్ళు మాట్లాడటం ఏంటి? దేనికి మూల్యం చెల్లించుకుంటారు? నువ్వేం చేశావు? గత సంవత్సరం ఒక రేపు బాధితుల వివరాలు వెల్లడిస్తూ వాళ్ళ పేర్లు మెన్షన్ చేశాడు. అలా చెప్తారా ఎవరైనా? అది వాళ్ళకి ఎంత కష్టం అండి. వాళ్ళు పక్క శారీరకంగా మానసికంగా వేదనకు గురై ఉంటే వీళ్ళు సమాజంలో కూడా వేదనకు గురవ్వాలా? ఇంకా వాళ్ళు ఎవరు అని ప్రజలకి తెలిస్తే వాళ్ళని బతకనిస్తారా అసలు? అంటే మనం అసలు ఊహిస్తే కూడా ఎంత అసలు దుర్మార్గం. వీళ్ళు అంటున్నారు చూడండి, దుర్మార్గాలు అంటున్నారు. ఇది దుర్మార్గం అంటే. అందుకని ఇవాళ పిఎన్ఎస్ఎస్ కింద ఇతని మీద సెక్షన్ 35 కింద ఈ కేసు పెట్టి వచ్చే నెల 5వ తారీఖున సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో వచ్చి హాజరవ్వమన్నారు.
అయితే ఈ కేసు ఎవరు పెట్టారు? వాసిరెడ్డి పద్మ నవంబర్ 2వ తారీఖు 2024లో ఆవిడ పోక్సో చట్టం కింద ఈ కేసు తీసుకోవాలని కోరింది. ఆవిడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆవిడ, ఎందుకంటే మాజీ మహిళా కమిషన్కి సంబంధించిన ఆవిడ కాబట్టి, చైర్మన్గా పనిచేస్తారు కాబట్టి ఆవిడ వెళ్ళి పెట్టారు. ఎందుకు పెట్టారంటే మహిళల పేర్లు చెప్పడం తప్పు, రేప్ బాధితుల పేర్లు చెప్పాడు ఇతను అని. దానికి అతను ఏం వివరణ ఇస్తున్నాడంటే, పేపర్లోను మీడియాలోను వచ్చిన పేర్లు చూసి నేను మెన్షన్ చేశాను, అసలు దోషులు వదిలేసి మీరు నన్ను పట్టుకుంటున్నారు, దీనికి మీరందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, మేము మళ్ళీ వస్తాము, వైసీపీ మళ్ళీ వస్తుంది, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక మీ సంగతి తేలుస్తాను అని ఆయన ఇవాళ బెదిరింపు ధోరణికి దిగుతున్నాడు ఆయన. అయితే ఇది అసలు ఎంతవరకు సబబు? నువ్వు తప్పు చేసి నువ్వు అసలు ఆడవాళ్ళ జోలికి వెళ్ళి నువ్వు అసలు సరైన వాడివే కాదు, వాళ్ళ పేర్లు చెప్పావంటే నీకు ఎటువంటి మనసులో దుర్మార్గపు ఆలోచన లేకుండా చెప్పవుగా. ఇవన్నీ కూడా మీ హయాంలో జరిగినప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు? ఇంకా దానికి నువ్వు ఎలా మాట్లాడాలి అసలు? అయ్యో పాపం మహిళలకి ఈ రకంగా జరిగింది, మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తావా? అదేదో గొప్పగా వాళ్ళు ఏమన్నా గోల్డ్ మెడల్ సాధించారు, వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటే నువ్వు వాళ్ళ పేర్లు చెప్పటం ఏంటి అసలు? అంటే గోరంట్ల మాధవ్ అన్నవాడికి ఇంకా బుద్ధి రాలా. ఇంత జరుగుతున్నా కూడా ఇంకా వీళ్ళందరికీ కూడా ఇంకా మేము అధికారంలో ఉన్నామనుకుంటున్నారు, ఇంకా పోలీసులు మా అధీనంలో ఉన్నారనుకుంటున్నారు, మాకేమీ బాధ లేదు, మీరు కేసులు పెట్టుకోండి, మాకేం జరగదు అనే ఒక ధోరణిలో వీళ్ళు వ్యవహరిస్తారు. ఇవన్నీ కక్షపూరిత అరెస్టులే అంటున్నారు. కక్షగా అదే మీకు ఇప్పుడు స్క్రిప్ట్ అనేది వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళు పోలీసుల దగ్గర పోలీసులు వాళ్ళని ప్రశ్నించినప్పుడు నిన్న వల్లభనేని వంశీ సహకరించలేదు, పోసాని కృష్ణమురళి కూడా వీడియోలు వేసి చూపిస్తే కూడా ఏమన్నాడు, బాగుంది రాజా ఏంటో అన్నాడు. అలాగా నేను అనేది ఏంటంటే వీళ్ళందరూ కూడా అసలు ఒప్పుకోవట్లే, వాళ్ళు తప్పు చేశామని కానీ అసలు వాళ్ళలో ఎక్కడ పశ్చాత్తాపం కానీ ఏది కనిపించట్లే. అదేదో గొప్పగా అనుకుంటున్నారు. అరెస్ట్ చేసుకో రాజా అంటాడేంటో ఎవరు, పోసాని. అలాగే ఈయన కూడా దాన్ని ఏదో చాలా గొప్పగా భావిస్తున్నాడు ఆయన. ఏది ఏమైనా వైసీపీ హయాంలో వీళ్ళు చేసిన తప్పులకి సగం బాధ్యత జగన్మోహన్ రెడ్డిది, సగం బాధ్యత ఈ తప్పు చేసిన వాళ్ళది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పి వీళ్ళు చేశారు. స్క్రిప్ట్ కూడా వాళ్ళు ఈ అడిగినప్పుడు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి 3 పదాలు ఎలా చెప్తున్నారో, ఇప్పుడు మీరు అన్నట్టుగా కక్షపూరిత ధోరణి, దుర్మార్గం, ఇట్లా కొన్ని పదాలు వీళ్ళు వాడమని వాళ్ళకి స్క్రిప్ట్ వచ్చింది కాబట్టి అవే వాడుతున్నారు వాళ్ళు. కాబట్టి ఏది ఏమైనా గోరంట్ల మాధవ్కి కూడా ఉందండి. అంటే మీరు ఊహించని విధంగా ఇప్పుడు నేను అరెస్ట్ అవుతానేమో నేను భయపడుతున్న సమయంలో నేను కాకుండా వేరే వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. అంటే చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది. ఆ వెళ్ళడంలో కూడా ముఖ్యంగా మహిళలని పిల్లలని ఎవరైతే అన్నారో, లేదు మహిళలను ఎవరైతే బాధ పెట్టారో మాటల ద్వారా కానీ మరొక రకంగా కానీ, అలాంటి వాళ్ళు ముందు అరెస్ట్ అవుతున్నారు. మీరు గమనించండి. రాజకీయంగా తప్పు చేసిన వాళ్ళు తర్వాత, అవి ముఖ్యం కాదు. అంటే ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళకి గుణపాఠాలు కావాలి. ఇంకా మీదట మహిళల జోలికి కానీ పిల్లల జోలికి కానీ వెళ్లకుండా, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకుండా ముందు భాషని వాళ్ళు సంస్కరించుకోవటానికి ఈ కేసులన్నీ కూడా దోహదపడాలని మనం కోరుకుంటున్నామండి. వైసీపీ వాళ్ళు ఇది గుర్తించాలి. రైట్ థ్యాంక్ యూ సో మచ్.